ఈ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారా? ఉంటారు. ఏండి ఇంకా వచ్చేవాళ్ళు. సమయం ఎంత? 12:10. 12:40 కల్లా వాక్యం అయిపోవాలి. అంటే 30 నిమిషాలు. ఇంత చెప్పినా మేము వినమంటే మాకు సంబంధం లేదు. ఎంత చెప్పాను? సమయం గురించి ఎన్ని వారాలు చెప్పాను. దేవునికి మీరు ఇవ్వవలసిన సమయం ఇవ్వండి అని. అయినా వినడం. శుక్రవారం రాండి వింటంలా. నాకు సంబంధం లేదు. లెక్క అయితే అడుగుతాడు దేవుడు. మీరే లెక్క అప్పజెప్పుకుందరు గాక. ఆమేన్. అంతే. దేవుడు మనకు తక్కువ చేయడు. ఇదే అంశం. దేవుడు మనకు తరుగు చేయడు. దేవుడు మనకు కొదువ చేయడు. దేవుడు మనకు కొంచెముగా ఇవ్వడు. దీంట్లో చాలా అర్థాలు ఉంటాయి. 3 మాటలు ముచ్చటగా మీతో పంచుకొని నేను ముగింపులకి తీసుకొని వస్తాను. ఒక ఇద్దరున్నారు భార్యాభర్తలు. బంగారయ్య, బంగారమ్మ. ఏం పేర్లు? బంగారయ్య, బంగారమ్మ. పేర్లు అయితే ఉన్నాయి కానీ బంగారం లేదు పాపం ఇంట్లో. పేరేంది? బంగారయ్య. పేరేంది? బంగారమ్మ. అందరూ అంటున్నారు, రే బంగారయ్య, బంగారం లాంటి పేరు పెట్టుకున్నావు, బంగారం అంత సంపాదించారంటే మొత్తానికి కష్టపడి వాళ్ళు వీళ్ళు అంటున్నారని కష్టపడి ఆ కష్టం ఈ కష్టం చేసి కూలి పని చేసి ఎట్టకేలకు వాళ్ళ బంగారమ్మకు ఒక బంగారపు గొలుసు చేయించాడు. ఏం చేయించాడు? ఒక బంగారపు గొలుసు చేయించాడు. ఈ బంగారపు గొలుసు ఎప్పుడైతే చేయించి భార్య మెడలో వేశాడో ఈయన పనికి పోవటం మానేశాడు. ఎందుకు? ఈమె వెంట తిరుగుతున్నాడు. ఈమె ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఈమె ఎక్కడ ఉంటే ఏంటండి మీరు నా ఎంత తిరుగుతున్నారంటే బంగారమే. ఏంటి? నీ మెడలో ఉన్న బంగారం ఎవడు కొట్టేస్తాడన్న భయంతో ఏం చేయమంటావు, నీ అంటే తిరగాల్సి వచ్చింది. ఈమె కూడా తీసుకు వేస్తారు. ఎందుకంటే రాత్రులు ఆయన నిద్రపోడు, ఎందుకు ఏమను నిద్రపోయాడు. ఏంటండి మీరు అంటే, లేవే దొంగలు వస్తారేమో లేకండి వాడు. ఈమెకు కూడా పాపం నిద్ర అంతా పోయేది. ఈమెకు కూడా చీమ చిటుక్కుమంటే మెలకు రావటం నేర్చుకుంది. ఎవరి వల్ల? భర్త వల్ల. ఏమండి? ఒకరోజు పక్క వీధిలో దొంగలు పడి కొంతమంది ఇళ్లలో దోచుకొని పోయారన్న సంగతి కబురు వచ్చింది. ఇంకేముంది? ఇంకా నిద్ర పడుతుందా? ఇంకా తిండి తింటారా వీళ్ళు? లేక లేక సంపాదించుకున్నారు పాపం. కాస్త కూస్తో కష్టపడి కూడబెట్టుకుని ఒక బంగారపు గొలుసు చేయించుకుంటే ఎవడు కొట్టేస్తాడో అని చెప్పేసి అస్సలు ఒకరోజు చూద్దామనుకున్నాడేమో. మొత్తానికి పడుకొని నిద్రపోతున్నారు అర్ధరాత్రి కాడ. ఏదో శబ్దం కాగానే భార్య లేచింది. భార్య లేస్తే ఇంకేముంది? ముసుగు కప్పుకొని ఒక దొంగ వాకిలి పడి ఉన్నారు. ఇక ఏమో తిన్నగా లేచింది. ఆ చీకట్లో ఒక మంచి కర్ర తీసుకుంది, మొదట మొదలుపెట్టింది. ఎవరిని? దొంగను. ఈ దొంగ కేకలేస్తున్నాడు. ఏమని? ఏమే నీ మొగుడిని బంగారయ్యనే నన్ను కొట్టొద్దే అంటున్నాడు. నీకేం పోయే కాలం వచ్చింది? నీకేం దొంగ బుద్ధి? నువ్వే ఆఖరికి కాపలా ఉన్నోడివి. ఏదంటారు, కంచే సేను వేస్తే ఇంకెవరు అండి? నువ్వే దొంగవా, నా బంగారం కొట్టేయటానికి వచ్చావా అంటే ఆయన అంటాడు, "నేను కొట్టేయటానికి రాలేదే, టెస్ట్ చేయటానికి వచ్చాను." ఏం చేయటానికి వచ్చాను? టెస్ట్ చేయటానికి వచ్చాడట. ఏమని? అసలు నీ బంగారపు మెడలో ఉన్న చైన్ తీసుకుంటే నువ్వు వేస్తావో లేవో చూద్దామని వచ్చా, నేను నన్ను దొంగగా కొట్టి పడేసావు కదా. వినండి, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయము అక్కడే ఉంటుంది. కాబట్టి ధనము వెంబడి పరిగెత్తినటువంటి గెహాజీ ఏమయ్యాడు? ధనం కోసం దాచుకున్నటువంటి ఆకాన్ ఏమయ్యాడు? ధనాపేక్ష సమస్త కీడుకు మూలము అని బైబిల్ సెలవిస్తుంది. ఆశ ఉండటం తప్పు లేదు, కానీ దురాశ గర్భము ధరించిందంటే అది మరణానికి అంటుందన్న సంగతి తెలుసుకుంటే బాగుంటుంది. కాబట్టి ధనము వెంబడి మనం పరిగెత్తకూడదు. ఆ రోజు అపోస్తుల పాదాల దగ్గర ఉన్నదేంటి చెప్పండి? డబ్బు. చూడండి, అర్థమైందా? ఎక్కడ ఉండాలి డబ్బు? పాదాల దగ్గర ఉండాలి. పొర్రపాటున 10 రూపాయల నోటి కింద పడితే డబ్బు ఎక్కడ ఉండాలి? పాదాల దగ్గర ఉండాలి డబ్బు. డబ్బు వెంబడి మనం వెళ్ళకూడదు, మన వెంబడి డబ్బు రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినండి. ఈరోజు దేవుడు మనకు తక్కువ చేయడు. వాగ్దాన సందేశము ఏమి తక్కువ చేయడు చూడబోతున్నాం. 29వ అధ్యాయం ఇర్మియా గ్రంథం ఇదే వాగ్దానము 5, 6 వచనాలు.
29వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 5-6 వచనాలు. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించండి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించండి. పెళ్లిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కనండి. అక్కడ ఏమీయు మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకు వారి కుమారులను కుమార్తెలను కనునట్లు పెళ్లిళ్ళు చేయండి. ఇంకొద్దులే ప్రియులారా, ఇక్కడ ఈ వాక్యము ఎప్పుడు చదువుతామంటే ఒక గృహప్రవేశం రోజు ఈ వాక్యాన్ని తప్పకుండా చదువుతాం. ఇల్లు కట్టించుకోండి, తోటలు నాటండి, వ్యాపారం చేయండి, ఉద్యోగం చేయండి, పని చేయండి, మంచి బిజినెస్ చేయండి, చదువుకోండి. ఎదిగినటువంటి బిడ్డలు, ఎక్కువ వయసులోకి వచ్చినటువంటి కూతుర్లు, కొడుకులు పెళ్లిళ్ళు చేయండి. వారికి పిల్లలు పుడతారు, నేను పుట్టేలా నేను దీవిస్తాను. అయితే అక్కడ ఇచ్చిన మాట ఏంటంటే, మీకు ఏమీ తక్కువ చేయను, మీకు తక్కువ కానివ్వను, నేను దీవిస్తాను. మీకు కొరత రానియను, నేను దీవిస్తాను. మీకు కొదువ ఉండనియను, నేను దీవిస్తాను. మీకు తరుగు రానియను, నేను దీవిస్తాను. మీరు అభివృద్ధి పొందేలా, మీరు ఆశీర్వదింపబడేలా, మీరు విస్తరింపులాగునే నేను దీవిస్తాను. ఒక మాట మీకు చూపిస్తాను. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం మొదటి రెండు వచనాలు. మొదటి వచనం, రెండో వచనం. కనబడెను, అది మనుషులకు బహు విశేషముగా కలుగుచున్నది. ఏంటి అది? దేవుడు, బాగా వినండి, దేవుడు ఒకడికి ధనధాన్య సమృద్ధి ఘనతను అనుగ్రహించును. అతడు ఏమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను అయినను దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి శక్తి అనుగ్రహింపడు. అన్యుడు అది అనుభవించును, ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్తుగాను కనపడుచున్నది అని సొలొమోను మహారాజు గారు, మహాజ్ఞాని అయినటువంటి వాడు రాస్తున్నాడు. సూర్యుడి కింద ఒకటి నాకు కనపడింది, అది మనుషులకు బహు విశేషం కలుగుతున్నది. ఏమిటి అంటే, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడు ఏమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను అంటున్నాడు. తక్కువ కాకుండా ఇస్తున్నాడు. కానీ అదే సొలొమోను అంటున్నాడు, వాడు అనుభవిస్తున్నాడా? అది ప్రశ్న. దేవుడు ఇస్తున్నాడు, ధనధాన్య సమృద్ధిని ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, సంపద ఇస్తున్నాడు, మంచి ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. అనుభవిస్తున్నాడా? మంచి బిల్డింగ్ కట్టుకున్నవాడు ఆ బిల్డింగ్ను అనుభవిస్తున్నాడా? నీకు వచ్చినటువంటి ధనధాన్య సమృద్ధిని బట్టి నువ్వు అనుభవించగలుగుతున్నావా? మంచి భార్యను ఇచ్చాడు, అనుభవిస్తున్నారా? మంచి వ్యాపారము ఇచ్చాడు, ఆ వ్యాపారం వచ్చే డబ్బు నువ్వు అనుభవించగలుగుతున్నావా? అయితే నా దేవుడు తలుచుకుంటే నీ కష్టార్జితము నీవు, చెప్పండి, నీ కష్టార్జితము నీవు అనుభవించదవు. హల్లెలూయా చెప్పండి. ఎప్పుడు అనుభవిస్తావు? అదే అధ్యాయం. ఎప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఇప్పుడు చెప్పండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. చూసావా? ఇక్కడ సొలొమోను అంటాడు, దేవుడు ఇచ్చాడు, అతడు కోరిందల్లా, కోరుకున్నదల్లా, ఆశించిందల్లా, అడిగిందల్లా దేవుడిచ్చాడు. అనుభవిస్తున్నాడా? దేవుడు అనుగ్రహించాడు అని అక్కడ రాయబడింది. అనుభవించే అవకాశం లేకుండా పోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తక్కువ అంటే అర్థం చెప్పండి. తక్కువ అంటే కొంచెము, అల్పమైన దాన్ని తక్కువ అంచనేస్తాం మనం. అల్పమైన దాన్ని ఏమేస్తాము? లేదా సరిపోని స్థాయి, సరిపోయే స్థితిగతులు మన దగ్గర లేదు కాబట్టి తక్కువ. ఉదాహరణ, మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాము, డిమార్ట్కి వెళ్ళాము, లక్కీ షాప్కి వెళ్ళాము.
నీ కొడుకు అన్నాడు, నీ కూతురు అన్నారు, డాడీ నాకు ఆ డ్రెస్ కావాలి అన్నారు. అదని ఖరీదు ఎంత? 7,000 కానించి 10,000 దాకా ఉంది. ఇప్పుడు మీ డాడీ అన్నాడు, అరే అంత డబ్బు సరిపోయిన డబ్బు నువ్వు 3,000 రూపాయలు 4,000లో తీసుకోమ్మా, 7,000 దాకా మన దగ్గర సరిపోయిన డబ్బు ఇది. అంటే తక్కువ అంటే మన దగ్గర సరిపోయినంత లేదు. అందుకే మనం అంటుంటాం ఇది తక్కువ రేటు అంటాం. ఏది అంటే దీనికంటే ఎక్కువ రేటు ఉంది, ఖరీదైంది ఉంది. కాబట్టి తక్కువైన దాన్ని ఏమంటామంటే అది తక్కువది అన్నట్టుగా మనం మాట్లాడుతూ ఉంటాం. ప్రియులరా, చాలా మందిని చూస్తుంటాంగా మనం, ఒరే వీడు చాలా తక్కువగా మాట్లాడతాడు రా. కొంతమందిని చూస్తుంటా వీడు ఎక్కువగా మాట్లాడతాడు రా అని. అంటే తక్కువగా మాట్లాడేవాడే గొప్పవాడు. ఎక్కువగా మాట్లాడేవాడు ఏమనుకుంటాడంటే నేను మహాజ్ఞాని అనుకుంటాడు. అంటే వాడి దగ్గర ఏమీ లేదు, తక్కువ. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు తోటలు నాటండి, వ్యాపారం చేయండి, ఇల్లు కట్టుకోండి, ఉద్యోగం చేయండి, పని చేయండి, ఎదిగినటువంటి మీ పిల్లలకు పెళ్లిళ్ళు చేయండి. నేను మీకు అక్కడ ఏమీ తక్కువ కానివ్వను. నేను మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని ఏబు మాట్లాడుతూ ఏబు స్నేహితులు మాట్లాడినంతసేపు చాలా ఎక్కువ మాట్లాడారు, చాలా హీనంగా మాట్లాడారు, ఏబును బాగా తోలనాడారు, ఏబును చాలా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఏబు ఏమన్నాడు చదవండి ఒకసారి. ఏబు గురించి 12వ అధ్యాయం 3వ వచనం, ఏబు గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. 12:3 అయినను ఏబు గ్రంథం 12:3 మీకు ఉన్నట్టు ఉన్నది. అదిగో ఏమన్నాడు, మీరు నన్ను ఎందుకు తక్కువ అంచనా వేస్తున్నారు? మీరే జ్ఞానులు అనుకుంటున్నారా? మీరే తెలివి కలిగిన వారు అనుకుంటున్నారా? మీరే గొప్పగా మాట్లాడే వాక్చైతన్యం ఉందా? నేను మాట్లాడలేనా? ఏమంటున్నాడు ఏబు, నేను మీకంటే తక్కువ జ్ఞానం కలిగిన వాడిని కానే. 13:2లో కూడా ఏముంది? తెలిసి ఉన్నది కానో. ఏబు స్వయంగా మాట్లాడుతున్నాడు. మీరేదో గొప్పగా మాట్లాడుతున్నారు కానీ నేనేం తక్కువ వాడిని కాదే, నేనేం చేతగాని వాడిని కాదే, నేను మాట్లాడలేని వాడిని కాదే. నేను బాగా మాట్లాడతాను మీకంటే, నేను బాగా చెప్పగలను మీకంటే. నేను ఇప్పుడు ఆపదలో ఉన్నాను కాబట్టి నన్ను ఈనపరుస్తున్నారు మీరు, ప్రమాదంలో ఉన్నారు కాబట్టి నన్ను తోలనాడుతున్నారు మీరు, అంతా పోగొట్టుకున్నాను కాబట్టి నన్ను మీరు లెక్క చేయటంలా. అవునా కాదా? ఏబుని లెక్క చేశారా? ఎక్కడుంది? ఒక మాట చూపిస్తాను. ఏబు గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. ఏబు గ్రంథం. ఏబు ఏమన్నారు చూడండి. చూసావా? ఏ వయసు కలిగిన వారు ఇప్పుడు అంటే అంతా పోయిన తర్వాత, అది దాని అర్థం. భలే చెప్పారు. ఇప్పుడైతే తక్కువ వయసు కలిగిన వారు నన్ను ఎలా మాట్లాడుతున్నారు? ఎగతాళి చేస్తున్నారు. అప్పుడు వద్దులే. అప్పుడు ఎలా ఉంది? అప్పుడు ఒక వెలుగు వెలిగిన వాడేనా అంటే? అవును కదా. ఒకప్పుడు బాగా ఉన్నవాళ్ళు ఇప్పుడేమయ్యారు? దరిద్రులయ్యారు. ఒకప్పుడు దరిద్రులు, తిండికి గతి లేని వాళ్ళు ఇప్పుడేమయ్యారు? ఆస్తిపరులయ్యారు. ఒకప్పుడు ఏబు ఎలా ఉన్నాడు? నేను అడుగు పెట్టిందల్లా పట్టుకుందల్లా బంగారం. నేను అడుగు పెట్టింది ఎక్కడో తెలుసా? నేతిలో అంటాడు. ఆయన అడుగు పెడితే అడుగు నేతిలో పెట్టాడట. ఒకప్పుడు నేను ఈ విధంగా జీవించాను, ఇప్పుడైతే నన్ను చులకనగా మాట్లాడుతుంది ఎవరు? తక్కువ వయసు కలిగిన వారు. ఏబు కంటే తక్కువ వయసు కలిగిన వారు తోలనాడుతున్నారు. స్త్రీలారా వినండి, తక్కువ అనే మాటలు చూపిస్తున్నాను, అందుకే ముందుగా మీకు తక్కువ తక్కువ అనే మాట. కీర్తనలు 8వ అధ్యాయానికి వెళ్తే 4వ వచనం. నీవు మనుషుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు, దర్శించుటకు వాడు ఏ పాటివాడు? దేవుని కంటే. చూసావా? మనిషి ఏ స్థాయికి ఉన్నాడో ఈరోజు ఆలోచించండి. ఈరోజు టెక్నాలజీ చూడండి. అంటే మనం అనకూడదు కానీ దేవునికి మించిపోయాడు అనే స్థితిలో ఉన్నాడు మనిషి.
దేవుడు ఊరక మనిషిని, ప్రకృతిని, పర్వతాలను, శిఖరాలను, సముద్రాలను చేశాడు. కానీ ఈరోజు మనిషి ఎన్ని పరికరాలు కనిపెడుతున్నాడు. గాలిలో ఎగరగలుగుతున్నాడు, సముద్ర అంతరంగంలోకి వెళ్ళిపోగలుగుతున్నాడు, ఏమంటే చంద్రుడి మీద ప్లాట్లు వేస్తున్నాడు. అవునా కదా? అంటే ఏ స్థాయికి మనిషి వెళ్ళాడు అంటే, ఇప్పుడు దావీదు అంటున్నాడు, అయ్యా నీకంటే కొంచెమే తక్కువ. ఏది మనిషి ఎంత తక్కువ? కొంచెమా లేకపోతే చెప్పండి. కొంచెమే. ఏంటా కొంచెం చెప్పండి. దేవునితో మనిషి పోటీ పడలేకపోతున్నాడు, కొంచెం తగ్గాడు. కారణం ఏంటి? ఏంటి ఆ కొంచెం? మరణం. ఒక వ్యక్తికి ప్రాణం పోయలేడు. ఆ ఒక వ్యక్తి ప్రాణాన్ని నిలబెట్టలేడు. అందుకే ఎప్పుడు పోతుందో తెలుసుకోలేడు. ఇదే మనిషికి కొంచెం తక్కువ. ఇది ఒక్క దేవుని వశములోనుంది మరణము, యెహోవా వశంలో కొంచెము తక్కువ. ఇదే మాటను ఎత్తి రాశాడు ఎవరు? ఎబ్రీ గ్రంథకర్త. ఇదే ఇక్కడ ఉన్న మాటనే అక్కడేమంటారంటే, ఎబ్రీ గ్రంథకర్త 2వ అధ్యాయం 6-7 వచనాల్లో ఇదే మాటలు అక్కడ ఉంటాయి. కానీ ఇక్కడికి అక్కడికి చేర్పులు మార్పులు జరిగాయి. ఏం మార్పులు జరిగాయి? ఇక్కడ దేవుని కంటే అని దావీదంటే, అక్కడ దేవదూతల కంటే తక్కువ అంటారు. చదువుతారా? 7వ వచనం అనుకుంటా. నీవు ఆ వారిని ఎలా చేశావు? కొంచెమే. ఇక బైబిల్ ప్రకారం మనం ఆలోచిస్తే దేవదూతల కంటే మనుషులే శ్రేష్ఠుడు. తెలుసా మీకు? దేవదూతల కంటే మనిషినే శ్రేష్టంగా దేవుడు భావించాడు. కొంచెము తక్కువ. దేవునికి మనిషికి కొంచెమే తేడా. అంటే ఎప్పుడు చస్తాడో మనిషి కనిపెట్టలేడు, చచ్చిన వాడికి ప్రాణం పోయలేడు. అది దేవుని వశంలోనుంది. అది ఒక్కటి తెలిస్తే దేవుడితో పని ఉందా? దేవుడితో పని ఉందా? ఆత్మను నిర్బంధించలేను మన వల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా, వినండి. అయితే ఇక్కడ నేను రాసిన మాట ఒకటి చెప్తాను. ఏమి తక్కువ చేయకూడదు. ఇది మొదటి మాట కాదు, ఊరక అడుగుతున్నాడు. ఏమి తక్కువ చేయకూడదు. తక్కువ అనే మాట గురించి. తలకు నూనె తక్కువ చేయకూడదు. దేనికి? ఆడపిల్లలైతే ఎప్పుడు నూనె రాసుకోండి, ఇంకా మంచిది. తలకు నూనె తక్కువైతే వాడంతా మంట వచ్చేసి, తలనొప్పి వచ్చేసి. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది. చూడండి, పరమగీతాలు 9వ అధ్యాయం 8వ వచనం. పరమగీతాలు 9:8. క్షమించాలి, ప్రసంగి 9:8. ఎల్లప్పుడూ వేసుకొని వచ్చారు కాలని రైట్, మంచిది. ఇంకా కొన్ని బీరకాయలు, సొరకాయలు, ఆ, దోసకాయలు, వంకాయలు కొన్ని కనిపిస్తున్నాయి కదా. మొదటి ఆదివారం తెల్లని వస్త్రాలతోనే రండి, బల్లారాధనకుడు కాబట్టి అది ప్రశాంతతకు, శాంతికి సూచనగా ఉంది. మీ తలకు ఏం చేయకూడదు? మీ తలకు ఎప్పుడు నూనె పెడుతూనే ఉండాలి. అది నీ ఆరోగ్యానికి మంచిది. నూనె దేనితో పోల్చారంటే పరిశుద్ధాత్మతో పోల్చారు. తైలం. ఆ రోజు సౌలును అభిషేకించింది నూనెతోనే. ఆ రోజు దావీదును సమూయేలు అభిషేకించింది నూనెతోనే. మొన్న రాత్రి మా చిన్నబ్బాయి, నేను వచ్చాడు 11 దాటిపోయింది. 11 దాటిపోయింది. అటు ఇటు తిరుగుతా మంత్రంలో ఉన్నాడు. బాగా ఆయాసంగా ఉన్నాడు. ఆత్మీయత బాగుండేదిగా. ఎంత ఆయాసంగా ఉందంటే ఊపిరి తిప్పుకోలేనంత ఆయాసం. వాడు ముఖం చూడగానే అర్థమైంది. సరే, నేను మామూలు వెళ్ళాను. నేను నా పని నేను బైబిల్ చదువుకోవడానికి, వాక్యం ప్రిపేర్ కావడానికి నేను రెడీగా కూర్చుంటే దగ్గు ఆగటం వల్ల గుండెకు ఎగతడుతున్నాడు. గుండె పైకి ఎగతడుతుంది. వాళ్ళమ్మేమో ఊపిరి ఆడకుండా ఎందుకు తిన్నావురా, తిన్న వెంటనే ఎందుకు పడుకున్నావురా, కాసేపు అడ్డు జరగవచ్చు కదా అని చెప్పి. నిజంగా చూస్తే పొట్ట బిరుగానుంది, బాగానే తిన్నాడు. నేను అడుగుతాడేమో ప్రార్థన చేయను అడగలే, వాడు అడగలే. నేను కూడా ఒక 5-10 నిమిషాలు ఆగుతుంది. తప్పు ఊపిరి ఆడుతున్నాను. ఇక వెంటనే ప్రేరాయిలు, మా దగ్గర కూడా ప్రేరాయిలు అయిపోయింది.
లోపల వాళ్ళ మహేష్ రూమ్లో ఉంటే తలుపు కొట్టి ఆయిల్ ఎక్కించేసి వాడి బాధ చూడలేక నేనే వెళ్ళి కిందకి రాసి ప్రార్థన చేశానండి. 2 నిమిషాలు. 3 నిమిషంలో దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. అస్సలు దగ్గు వచ్చిందో వాడిని అడగండి. ఏ అబ్బాయి, ఆ? అద్భుతం కాదా ఇది? అంటే నూనెకు ఉన్న విలువ మీకు తెలిసింటే ఆ నూనెకు పలకబెడతారు. ఒక బలహీనత వచ్చినప్పుడు ఇది యేసు రక్తము అని భావించి అది మనము సిలువ గుర్తేసుకుంటే దేవుడు బలపరుస్తాడని నమ్మితే బాగైపోతాము. ఏమండి, ఈ నూనెనే మనం అభిషేక తైలంగా వాడుకుంటాము. ఆ నూనె అభిషేకించిన వాళ్ళు బాగుపడ్డారు. సౌలు రాజయ్యాడు, దావీదు రాజయ్యాడు. ఈ నూనె లేకనే కదా పరలోకంలో ఆ రోజు బుద్ధి లేని 5 మంది కన్యకలు తలుపు దాటలేకపోయింది. ఏ నూనె లేక? ఏమండి, దివిటీలు వెలగాలంటే ఏం కావాలి? నూనె లేదు. బుద్ధి కలిగిన కన్యకలను అడిగారు, ఏమని? మీ దగ్గర ఉన్న నూనె కొంచెం మాకు ఇయ్యొచ్చుగా, మా దీవిటీలు ఆరిపోతున్నాయిగా అంటే, వాళ్ళు అంటారు, ఈ నూనె మీకు మాకు జాలదు, 2 దీవిటీలు ఆరిపోతాయి, అమ్మే వారి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోరు. వీళ్ళు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నూనె కొనుక్కొని వచ్చే వరకు తలుపు మూయబడింది. బుద్ధి కలిగిన కన్యకలు లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చి తలుపు తడుతున్నారు. అయ్యా, మేము మేము ఎవరు మీరు? మీరెవరో నాకు తెలియదు. అంటే పరిశుద్ధాత్మ లేకపోతే జరిగే సంఘటన. రెండోది, ఏమి తక్కువ చేయకూడదంటే, దయచేసి వినండి భర్తలారా, మీ భార్యలను ప్రేమించే విషయంలో. అందుకే భర్తలు రావాలి. వచ్చారు 2 3 సార్లు సంతోషం. వాళ్ళకేం చెప్పచ్చు. ఏమండి, ఇద్దరు రావుదారు కదా. ఆ? భర్తలారా, మీ భార్యలను ప్రేమించే విషయంలో తక్కువ చేయొద్దు దయచేసి. ఇది భర్తలకే, భార్యలకు కాదు. భార్యలకేంటి? భార్యలారా, మీ భర్తలకు లోబడే ఉండండి, కానీ పెత్తనం మాత్రం చేయకండి. ఆ? అర్థమైందా? అంటే ఎప్పుడైతే నీ భార్యకు ప్రేమను తగ్గిస్తావో, ఎప్పుడైతే నీ భార్యకు ప్రేమ తగ్గిపోతుందో, దయచేసి సైతాను అవకాశం దొరికితే చాలు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. నీ భార్యను బహుశా వీలైతే నీ నుంచి దూరం కూడా చేస్తుంది. ఎప్పుడు అమెరికాలో ఏమంటారండి, పాస్టర్ గారు చెప్తుంటే విన్నాను, ఉదయం లేవగానే పాశిమొఖాన్ని, ఏమో కాదా, పాశిమొఖాన్ని లేవగానే ఏమనాలి? అని అని నేను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టము అనాలంట. ఏది? బెడ్కా పీక ముందు భార్య దగ్గరికి వెళ్ళి ఆమె లేవదు, లేపి ముందు ఒక మాట చెప్పాలట. ఏమని? వాళ్ళందరిని అని 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 పిలుస్తుంటారు భార్యలు. ఏమన్నా అని, ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ఇష్టము, నువ్వు లేకుండా బతకలేను, నిన్ను ప్రేమిస్తున్నాను అన్న లేదనుకో, ఒక నెంబర్ ఉంటుందంట వాళ్ళు. ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కొడతారంట. వెంటనే కుయ్యి కుయ్యి అని ఒక బండి వచ్చింది, ఈ ఎత్తుకొని వెళ్ళిపోయి స్టేషన్లో పడేసి. అమెరికాలో ఉన్న సిస్టమ్ ఇదండి. అర్థమైందా మీకు? అంటే భర్త భార్యకి ఏం చెప్పాలి? నువ్వంటే ఇష్టము, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పకపోతే కేసు. ఇండియాలో ఉంటే ఆ సిస్టమ్ ఎంతమంది గొప్పలో ఉండేవాళ్ళు చెప్పండి. ఏమండి, ఎంతమంది జైల్లో ఉండేవాళ్ళు. అర్థమవుతుందా? అందుకే భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి అన్న మాట ప్రకారంగా దయచేసి ప్రేమను భార్య మీద తగ్గనీకండి. తగ్గితే ప్రాబ్లం తెచ్చుకున్నట్టు. ఎప్పుడు మీ ప్రేమ వాళ్ళకు కావాలి. వారితో సమయం గడపండి, వారి పక్కన కూర్చోండి, వారితో మాట్లాడండి కాసేపు. వారితో మాట్లాడండి, చాలా విషయాలు తెలుస్తాయి. వినండి. ఇక మొదటి మాట, త్వరగా మొదటి మాట, ఏమి తక్కువ చేయడు. ఈ సంవత్సరము 2వ నెలలోకి మనం వచ్చాం. మొదటి ఆదివారం 1వ తారీఖున ఉన్నాం. ఈ సంవత్సరం తక్కువ చేయనిది ఒకటి ఉంది. ఏమిటంటే, మీ కుటుంబములో ఆహారము తక్కువగా ఉండదు. హల్లెలూయా. మనిషికి కావాల్సింది ఏంటండి? చెప్పండి. ఈరోజు డబ్బే తినేస్తున్నారా? ఎంత డబ్బున్నా, ఎంత బంగారం ఉన్నా ఏం కావాలి? 10 రైస్ మిల్లు ఉన్నాయి. 10 రైస్ మిల్లు ఉన్నాయి. పెద్ద వరదలు వచ్చినాయి. ఈ వానర్ ఒక రైస్ మిల్ ఆగిపోయాడు. వానర్తో పాటు అక్కడున్న ఒక అసిస్టెంట్ కూడా పనిచేసేవాడు, వాళ్ళందరూ చిక్కుబడిపోయారు. రైస్ మిల్లో ఆగిపోయారు. నీళ్ళు వచ్చేసి బయటికి వెళ్ళే మార్గం దొరకల. 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, వారం అయింది. భోజనం లేదు, అది పట్టించుకునే వాళ్ళు లేరు, బయటపడే మార్గం లేదు, తప్పించుకునే అవకాశం లేదు, తిండి తిప్పలేదు, చచ్చిపోతామని అర్థమైంది. ఈ లోపు హెలికాప్టర్ మీద
పులిహార ప్యాకెట్లు పంపిస్తారు. ఆ హెలికాప్టర్ వెళ్తే వీళ్ళు కేకలేస్తే పాపం ఆ పైనుంచి ఆ పులిహార ప్యాకెట్లు విసురుతా ఉన్నారు. వాళ్ళకి అందడం వల్ల అవి తేళ్ళలో పడి వెళ్ళిపోతా ఉన్నాయి. ఏది అతకేలకు ఆ పనివాడికి ఒక ప్యాకెట్ దొరికింది. ఎవడికి? ఆ పనివాడికి ఒక ప్యాకెట్ దొరికింది. హెలికాప్టర్ వెళ్ళిపోయింది, ఒక ప్యాకెట్ ఇటు దొరికింది. వాడు గబగబా చించుకొని తినటం మొదలు పెడితే ఈడొచ్చి వానర్ అంటాడు, ఒరేయ్ ఒరేయ్ నాకు పెట్టరా, ప్లీజ్ రా నాకు పెట్టరా. సార్ సార్ నా వల్ల కాదు సార్, ఈ ఇంతే ఉంది సార్, నాకు సరిపోదు సార్, నేను కడుపు నింపుకుంటాను సార్. అరే ఈ మిల్లు నీకు ఇస్తాను రా. ఏ మిల్లు? ఏ మిల్లు? ఇది నీకు ఇచ్చేస్తాను రా. చచ్చిపోయినాక నేనేం చేసుకుంటాను సార్? నేను బతకాలంటే ఈ ముద్ద తినాలి. ఈ ముద్ద తినాలంటే వారం రోజులైనా బతుకుతాను సార్. అర్థమైందా మీకు? పొట్టకూడి కోసం అండి, కూటి కోసం ఎన్ని తీలు ఈరోజు మనిషి చేస్తుంది ఈ పని అంతా ఎందుకు? కూటి కోసం. జానడు పొట్ట కోసం ఎన్ని తిప్పలు పడుతున్నామో. 11 మాటలు రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 16 వచ్చింది. మొదటి రాజులు 17, 16. యెహోవా తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డెలో ఉన్న నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎప్పుడు? సరేపతి వెధవరాల ఇంట్లో పట్టెడు పిండి ఉంది, బుడ్డిలో అంతే నూనె ఉంది, కరువు వచ్చి పడింది, కాటకం వచ్చి పడింది, బ్రతకలేమని అర్థమైపోయింది. ఈ పూటతో మనం అయిపోతాం, ఈ ఒక్క పూట తిందాము అని చెప్పి కట్టె పుల్లలు వేరుకోవడానికి వెళ్ళిన ఆమె కళ్ళల్లో పడినట్టు ఎవరు? ఏలియా గారు. ఏలియా కనపడిన వెంటనే ఆయన చెప్పింది ఏంటంటే మంచినీళ్ళు తీసుకొని రమ్మా అన్నాడు. మంచినీళ్ళతో పాటు ఒక అప్పమ్మ కూడా తీసుకొని రా అన్నాడు. అయ్యా మా ఇంట్లో పచ్చడి పిండే ఉంది, గుడ్డిలో అంతే నూనె ఉంది, నాకు నా కొడుకుకు మాత్రమే సరిపోతుంది, దయచేసి నువ్వు అడుగుతున్నావు ఎలా? అమ్మా భయపడొద్దు, యెహోవా నిన్ను దీవిస్తాడు. మొదటి అప్పము నాకు తెచ్చి ఇవ్వు, మొదటి రొట్టెను నాకు తెచ్చి ఇవ్వు, మొదటి భోజనము నాకు తెచ్చి ఈ మొదటి భాగము నాకు తెచ్చి ఇచ్చేసి ఆ తర్వాత నీవు నీ కొడుకు తిను. ఎక్కడుందండి తినటానికి? అనలేదు ఆవిడ. ఏలియా గారు ఆజ్ఞాపించినట్టుగా, ప్రవక్త చెప్పినట్టుగా ఆమె వెళ్ళింది, మొదటి అప్పము తీసుకొని వచ్చింది, ఏలియా గారికి ఇచ్చింది. ఆయన కడుపు నింపిన తర్వాత ఆ ఇంట్లో జరిగిన అద్భుతం 3 ఏళ్ళు, 3 సంవత్సరాలు ఆ ఇంట్లో తరుగు లేదు, తక్కువ లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆ మాటలు మళ్ళా చదివిస్తాను. 16వ వచనం, 17వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 16వ వచనం. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము ఏంట్లో తొట్టిలో ఉన్న పిండి తక్కువగా లేదు, బుడ్డెలో ఉన్న నూనె అయిపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరము ఈ 2వ నెలలో మొదటి రోజు మొదటి తారీఖున దేవుడు మనకిచ్చిన వాగ్దానము, మీకు నేను తక్కువ చేయను. మీరు పని మొదలు పెట్టండి, వ్యాపారం మొదలు పెట్టండి, ఉద్యోగం మొదలు పెట్టండి, ఇల్లు కట్టడం ప్రారంభించండి, బాగా చదువుకోండి, మీరు విత్త వయసులోకి వచ్చినట్టయితే పెళ్లిళ్ళు చేసుకోండి. అక్కడ మీకు తక్కువ కానివను, కొరత రానియను, కొదువ రానియను, నేను మిమ్మల్ని దీవిస్తాను. ఎప్పుడో తెలుసా? మొదటిది దేవునికి ఇవ్వటం మొదలు పెట్టండి. మొదటి భాగాన్ని దేవునికి అప్పగించండి. మొదటి అప్పం ఆ రోజు ఇదిగో ఏలియా పాస్టర్ గారికి ఇచ్చినప్పుడు జరిగిన అద్భుతమే 3 ఏళ్ళు దేశమంతా కరువుతో అల్లాడిపోతా ఉంటే సారేపతమ్మ ఇంట్లో మాత్రము కొదువలేదు. కొడుకు ఆమె కాదు, పాస్టర్ గారు మీరు కూడా రండి, సరిపోయినంత భోజనం మన ఇంట్లో ఉంది. ఈరోజు ఏదో ఒక తరిగించారు, బియ్యం కొరత, నూనె కొరత, కూరగాయల కొరత, కందిపప్పు కొరత. ఏమండి, ఇంటికి కావలసినటువంటి ఆహార వస్తువుల గురించి మాట్లాడుతున్నాను. నేను వెళ్ళగానే ఫోన్ చేస్తాను, నానా నూనె అయిపోయింది, నానా కూరగాయలు లేవు, ఏదో ఒక కొరత. అంటే బహుశా మనము దేవునికి ఇవ్వవలసిన భాగం ఇవ్వలేకపోతున్నామేమో, దేవునికి ఇవ్వవలసిన సమయము. ఇప్పుడు వచ్చిన వారు ఉన్నారు, ఇందాక వచ్చిన వారు ఎంతమంది దేవునికి ఇవ్వవలసిన సమయమే ఇవ్వలేకపోతున్నారే. దేవుని భాగాన్ని నువ్వు ఎలా ఇవ్వగలవు? శుక్రవారం ప్రార్థనకు రమ్మంటే శుక్రవారం మాకు తీరిక లేదని చెప్తున్నారు. దేవుడు కొరత లేకుండా, కొదువు లేకుండా ఎలా దీవించాలి చెప్పండి, మీరే చెప్పండి. 40 ఏళ్ళు ఎక్కడ అరణ్యములో, కీకారణ్యములో, ఆకులు దూరనటువంటి అడవిలో
ఎడారిలో నీళ్ళనిచ్చి మన్నాను కురిపించిన దేవుడు నిన్ను పోషించడం అంత కష్టమైతే అనే కాదు, ఎందుకు పోషించడం లేదు? ఎందుకు సమృద్ధి అయిన ఆహారం దేవుడు నీకు ఇవ్వటం లేదు? ఏషియా గ్రంథం 1 అధ్యాయం 19 వచ్చి భూమి యొక్క మంచి పదార్థములు పూజిస్తారో ఎప్పుడు? నా మాట వినండి, మీరు నేను చెప్పినట్టు మీరు చేయండి, నేను నడవమన్నట్టు మీరు నడవండి. మీరు ఎప్పుడైతే నా మాట వింటారో భూమి యొక్క మంచి పదార్థాలు, ఈరోజు మటన్ తినాలని ఆశపడ్డారా? లేదు చేపల కూర తినాలని ఆశపడ్డారా? తెచ్చుకోలేకపోయాం. ఎందుకు? మన దగ్గర చేతిలో డబ్బులు. మంచి పదార్థం తినాలి, మంచి భోజనం తినాలి, ఈ ఆదివారం మంచి భోజనం తెచ్చుకోవాలనుకున్నా, తెచ్చుకోలేకపోయాం. ఎందుకు? తక్కువగా ఉంది, సరిపోయినంత డబ్బు లేదు. 1000 రూపాయలు పెట్టి 1 కేజీ మటన్ ఆరబెట్టుకుంటే ఆ 1000 రూపాయలు ఉంటే ఏదో ఒక ఉపయోగం ఉంటుందని ఇలా ఆలోచిస్తున్నాం, కానీ భోజనం తెచ్చుకోలేం. కారణం కొరత కొద్దిగా. ఆ రోజు యాకోబు బయలుదేరి పద్దనరాముకు వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఆ రోజు ఒక దర్శనం చూసినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు ఆ దర్శనం అయిపోయిన తర్వాత, కళ అయిపోయిన తర్వాత మోకాళ్ళు ఉంచి యాకోబు చేసిన ప్రార్థన ఎంతమందికి తెలుసు? ఆయన అడిగింది ఒకటి, అయ్యా నాకు 3 పూటల భోజనం చేసి తినుటకు ఆహారము, ధరించుకొనుటకు వస్త్రములు, వెళ్ళే మార్గములో క్షేమము నాకు ఇస్తే, నాకు చేస్తే, నాకు ఏదైతే ఇస్తావో అందులో 10వ భాగం ఇస్తానని మొక్కుబడి తీసుకుని తను ఒప్పుకున్నట్టుగా, కోరుకున్నట్టుగా, ఆశించినట్టుగా, అనుకున్నట్టుగా యాకోబుకు దేవుడు తక్కువ చేశాడా? యాకోబుకు తిండికి ఏమన్నా కొరత చేశాడా? యాకోబుకు బట్టలకి ఏమన్నా కొరత చేశాడా? యాకోబుకు ఆస్తిపాస్తులకి ఏమన్నా కొరత చేశాడా? తక్కువ చేయలేదే. ఎందుకు? దేవునికి నేను చేయాలి అనుకుంటున్నాను, చేస్తాను అన్నాడు. ఆ రోజు సారేపతి ఇంట్లో సమృద్ధిగా ఉందంటే ఒకే ఒకటి కారణం. ఏంటది? దేవునికి ఇవ్వవలసిన భాగం మొదటిగా ఇచ్చేస్తున్నారు. అంతే. ఈరోజు అడుగుతున్నారు, 10వ భాగాన్ని ఎంతమంది దొంగలిస్తున్నారు? 10వ భాగాన్ని ఎంతమంది దాచిపెట్టుకున్నారు? 10వ భాగాన్ని కూడా మీరే తినేస్తున్నారు. ఆలోచించండి. అది దేవుని సొమ్ము కదా, అది నీది కాదు కదా, అది యెహోవా సొమ్ము. ఏమండి? 27వ అధ్యాయము లేవీకాండం 30వ వచనంలో అది యెహోవా సొమ్ము అని, అది దేవుని సొమ్ము. అది లేవీలు తినవలసింది, యాజకులు తినవలసింది, సేవకులు తినవలసిన సొమ్ము కదా. నిర్గమకాండం 23-25. నిర్గమకాండం 23-25. సేవింపవలను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును సేవిస్తే కదా దీవించేది. మొదటి భాగం ఇచ్చింది కాబట్టి సారేపతమ్మ ఇంట్లో తక్కువ లేకుంటుంది. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము అని యెహోషాపాతు అన్నాడు కాబట్టి యెహోషాపాతు ఇంట్లో సమాధానము, ఆరోగ్యము, ఆహారము సమృద్ధిగా ఉంది. ఇక్కడ నిర్గమకాండములో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ దేవుడైన యెహోవాను సేవిస్తే ఏం చేస్తాను? చెప్పండి, ఏం చేస్తాడు? నీ ఆహారమును నీ పానమును నేను దీవిస్తాను. అందుకే కుటుంబముతో వచ్చి దేవుణ్ణి ఆరాధించి మనసారా స్తుతించి ఆఖరి దాకా ఉండి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి. దేవుణ్ణి సేవించడానికి నాకు టైం లేదని ఒకవేళ నువ్వు చెప్పినట్లయితే బహుశా ఈ ఆశీర్వాదం పోగొట్టుకుంటావేమో తల్లి. మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఆహారం దీవించబడకపోతే పస్తులు ఉండాల్సి వస్తుంది. నీ పానమును దీవించబడకపోతే నీ ఇంట్లో సమృద్ధి ఉండదు. ఆ రోజు యాకోబును దీవించాడు కాబట్టి యాకోబు 3 పూటల కడుపు నిండా భోజనం తిన్నాడు, మంచి బట్టలు ధరించాడు, ఆ సంపద వచ్చింది, ఆశీర్వాదం తన ఇంట ఉంది. ఎందుకంటే దేవుడు చెప్పాడు ఆదికాండం 1వ అధ్యాయంలో, మీకు ఈ చెట్లన్నీ ఆహారంగా మారుస్తాను అని. చదువుతారా? 1వ అధ్యాయం 29 ఆదికాండం. దేవుడు ప్రతి చెట్టును
వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. ఏ ఆహారము? అమ్మా, మేకలు తిన్నట్టు తోటకూర తింటాం మనం ఈరోజు. ఆహారం కదా. ఆకుకూరలు తింటున్నాం కదా. ఇక్కడ పాలకూర, చుక్కకూర ఇవన్నీ ఏంటి? భూమి మీద వృక్ష ఫలములు. ఫలములన్నీ యాపిల్ పండ్లు కానీ, దానిమ్మకాయలు కానీ, బత్తాకాయలు కానీ, జామకాయలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ మీకు ఆహారమే. కానీ మనం తినలేకపోతున్నామే. ఒక డజన్ యాపిల్ పండ్లు తెచ్చి ఇంట్లో పెట్టుకొని నిలవ పెట్టుకొని తినలేకపోతున్నామే. దానిమ్మకాయలు రోజు ఒక యాపిల్ పండు తింటే డాక్టర్ దూరంగా ఉండొచ్చు. తెలుసా మీకు? ఏమండి, రోజు ఒక యాపిల్ కాయ తింటే నువ్వు డాక్టర్ దూరంగా ఉండొచ్చు అని మనకు చరిత్రలో చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఆ కాయలు తెచ్చి ఇంట్లో పెట్టుకొని తెల్లకపోతున్నా. మంచి మంచి కాయలు ఉన్నాయి కదా, ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అది మీ ఇంట్లో నిల్వ ఉండటం వల్ల ఎందుకు? తినాలని ఆశ ఉంది కానీ డబ్బులు లేవు. తెచ్చుకోవాలని ఆశ ఉంది కానీ సరిపోయినంత డబ్బు లేదు. ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించి ఫుడ్ సప్లిమెంట్ అని ఎన్ని వస్తున్నాయి చెప్పండి. ఎన్ని రకాల మెడిసిన్ వస్తుంది చెప్పండి. హోమియోపతి అని, తర్వాత ఇంకా ఇది ఫ్రూట్కి సంబంధించిన జ్యూస్ లాగా ఎన్ని వస్తున్నాయి ఆరోగ్యానికి సంబంధించి. ఇవన్నీ తెచ్చుకొని వాడాలని ఉంది కానీ వాడలేకపోతే తక్కువ తక్కువ. దేవుని మాటను వింటలేదు, దేవుని సమయము ఇవ్వటం లేదు, దేవుని భాగము ఇవ్వటం లేదు, దేవుని మాటను తృణీకరిస్తున్నారు. నీ ఆహారం ఎలా దీవించబడుతుంది? నెంబర్ 2, రెండో మాట, మన కుటుంబములో తక్కువ మందిగా ఉండము. మొదటిగా మన కుటుంబంలో ఆహారము తక్కువగా ఉండదు. రెండోది మన కుటుంబములో మంది అంటాం. మంది అంటే ఎక్కువ. ఇద్దరంటే మంది అందరు. ఒక ముగ్గురో, నలుగురో, 5గురో, 10 మందో, 15 మందో, 30 మందో, 50 మంది. మన కుటుంబము ఏమిటి? మన కుటుంబమును తక్కువ మందిగా దేవుడు ఉంచడు. చదవండి 30వ అధ్యాయము ఇర్మీయా గ్రంథం 19వ వచనం. 30వ అధ్యాయం 19వ వచనం. వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేనేం చేస్తాను? ఒక్కడివే నువ్వు ఇంతకుముందు, ఒక్కడిని దేవుడు ఇద్దరుగా చేశాడు. ఇద్దరే ఇంతకుముందు మీరు, ఇద్దరిని దేవుడు ముగ్గురుగా చేశాడు. ముగ్గురిని 6 మందిగా చేశాడు. 6 మందిని 10 మందిగా చేశాడు. 10 మందిని 70 మందిగా చేశాడు. ఎవరోళ్ళు? ఎవరండి? యాకోబు అండి, ఇశ్రాయేలు. ఒకప్పుడు చెప్పండి, యాకోబు గురించి. ఒకప్పుడు ఒక్కడే మిగిలిపోయిన రాయబడింది. ఎక్కడ? యెబాకురేవులో. యాకోబు ఒక్కడే మిగిలిపోయింది. ఈ వాక్యాన్ని ఎక్కడ ఉండాలి అంటే మనము 27వ అధ్యాయము అన్నకు భయపడి పారిపోయేటప్పుడు యాకోబు ఒంటరి వాడే. ఈ ఒంటరి వాడిని ఎంతమందిని చేశాడు? 70 మందిని చేశాడు. ఈ 70 మందిని కాస్త నిర్గమకాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదువుకోండి, 3వ అధ్యాయం 4వ అధ్యాయం 5వ అధ్యాయం చదువుకోండి. మంది గురించి రాయబడింది. మంది గురించి 1వ అధ్యాయం 7వ వచనం, 1వ అధ్యాయం 9వ వచనం, నిర్గమకాండం 1వ అధ్యాయం 10వ వచనం, 1వ అధ్యాయం 12వ వచనం, 1వ అధ్యాయం 20వ వచనం, నిర్గమకాండం 5వ అధ్యాయం 5వ వచనం. ఈ వచనాలన్నీ విస్తరించి 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 ఆదికాండం 1వ అధ్యాయం మీ అందరికీ తెలిసిన వాక్యం 28వ వచనం, 29వ వచనం, 28వ వచనం. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరి. ఇది ఆశీర్వాదం. కారణము దేవుడు ఆశీర్వదిస్తే ఇద్దరుగా ఉన్నవారు నలుగురు. లేకపోతే మోడు బారిన జీవితమే. యాకోబు ఒంటరిగా మిగిలిపోయినట్టు నువ్వు మిగిలిపోవాల్సిందే. యాకోబుని ఎప్పుడు దీవించాడు అంటే యాకోబు చేసిన మృక్కుబడికి తగినట్టుగా దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. కానాను దేశానికి వెళ్ళేటప్పుడు యాకోబు సంతానము 70 మంది. ఎంతమంది అండి? 70 మంది. యాకోబు సంతానం 70 మంది. అప్పటికి యాకోబు బ్రతికే ఉన్నాడు. యాకోబు బ్రతికిన కాలం ఎంతో తెలుసా? 147 సంవత్సరాలు. ఈ 147 సంవత్సరాల్లో కూతురు ఒక్కటే పోగొట్టుకున్నాడు కానీ
కొడుకులను చూశాడు, కోడలను చూశాడు, వారి పిల్లలను చూశాడు, వారి పిల్లలను చూశాడు. ఏమండి? ముని మనవరాళ్ళు, ముని మనవరాలు. ఈ 70 మందిని నిర్గమాకాండం 1వ అధ్యాయం 7వ వచనములో దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. విస్తారంగా పెరిగిపోయారు. ఆ ఫరో చూసి తట్టుకోలేకపోయాడు. ఎవర్రా వీళ్ళంతా, ఎవర్రా ఈ సైన్యం ఎక్కడి నుంచి వచ్చింది? అర్థమైందా? అర్థమైందా? మహాసైన్యం, మహా విస్తారంగా దీవించాడు. 6 లక్షల కాల్బలమును దేవుడు చేశాడు. 6 లక్షల కాల్బలం పోయి 40 లక్షల మంది ఒక్క యాకోబుని దీవిస్తే ఎంత సత్తా. ఈరోజు అమ్మ పిల్ల పాపలతో ఇద్దరుగా ఉన్నవారు నలుగురుగా ఉన్నవారు 6 మంది, 6 మందిగా ఉన్నవారు 10 మందిగా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. 128 వచ్చేస్తాను. ఎన్నో వచ్చిన 3వ వచ్చిన నీ కష్టార్జితం అనుభవించి ఈలోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలి వలె ఉండును, నీ పిల్లలు అలా అలా అండి అందరూ ఇలాగూ. అర్థమైందా? అర్థమైందా? ఇంకా నీకు పిల్లలు పుట్టలేదు, ఇంకా నీ ఇల్లు అలాగనే ఉంది, ఇంకా నీ వృద్ధి చెందలేదు, ఇంకా నువ్వు విస్తరించలేదంటే బహుశా యెహోవా నిన్ను ఆశీర్వదించలేదేమో. మన శుక్రవారం చదివిన మాట వల్ల ఏవిచ్చానా? ఏబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 10 వచనం. చుట్టూ కంచె వేసావు కదా, చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించిందండి. విస్తరింపు. 10 మంది పిల్లలండి ఏబుకు. అతన్ని దేవుడు దీవించాడు కాబట్టి అతని ఆస్తి ఊజు దేశంలో విస్తారంగా చూపించాడు. ఏబు కోటీశ్వరుడు, ధనవంతుడు. ఈ సంవత్సరము 2వ నెల మొదటి రోజు, మొదటి తారీఖున ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ కుటుంబాన్ని ఆయన తక్కువగా ఉంచడు, మంచితో నింపబోతున్నాడు. పిల్ల పాపలతో నీ ఇల్లు కలకల్లాడి ఆశీర్వదకరంగా మార్చబడును గాక. 3వ మాట ముగింపు. మనకు ఎందుకు తక్కువ అవుతుంది? ప్రశ్న ఇది. 3వ మాట ప్రశ్న ఇది. చెప్పండి, నేను ముగిస్తున్నాను. మాట్లాడండి. దక్షిణ భాగం మిగిపోతేనే దేవుడు అలా చేశాక అనకూడదు. యెహోవా అందరికీ ఉప్పు కాదు, ఆయన అపకారం చేసే దేవుడు కాదు. మరి ఎందుకు కొరత, ఎందుకు తరుగు, ఎందుకు తక్కువ, ఎందుకు కొంచెమే కొంచెమే కొంచెమే, ఎక్కువ లేదు ఎందుకు? వీలైతే వచ్చే నెలలో కొంచెం గురించి మాట్లాడతాను, ఇప్పుడు తక్కువ గురించి మాట్లాడతాను. ఎందుకని తక్కువగా ఉంది? కారణం ఏమై ఉంటుంది? సామెతలకు వెళ్ళండి. 11వ అధ్యాయం 24 వచ్చిన 11వ అధ్యాయం 24 వచ్చిన కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. తక్కువ ఎందుకు చేయబడుతుందంటే, పొలములో వెదజల్లినప్పుడు, విత్తనాలు బాగా విత్తినప్పుడు మాత్రం పంట వస్తుంది. ఎందుకు నీ కుటుంబంలో తక్కువ 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 అంటే నువ్వు తక్కువ ఇస్తున్నావు. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో కొలవబడుతుంది. దీని అర్థము ఒక 10వ భాగం గురించే కాదు. రోజుకు 8 గంటలు కష్టపడవలసింది నీవు కష్టపడలేకపోతున్నావు. వారమంతా పని చేయవలసింది నీవు వారానికి 2 రోజులే పని చేస్తున్నావు. నెలంతా కష్టపడితే మంచి శాలరీ వచ్చేది, నెలలో 15 రోజులు మాత్రమే కష్టపడుతున్నావు. నువ్వు తక్కువగా పని చేస్తున్నావు కాబట్టి నీకు తక్కువగా వస్తుంది. నువ్వు తక్కువగా దేవునికి ఇస్తున్నావు కాబట్టి నీకు తక్కువగా వస్తుంది. నీకు వెదజల్లడం చేత కాలేదు విత్తనాలు. నువ్వేమి ఎత్తుతావో అదే పంట నీ ఇంటికి వస్తుంది. ఏమైనా దేవుని పెట్టారు. ఆ రోజు గొప్ప విందు చేశాడు. 1000 మంది ఫ్యామిలీలు వచ్చారు, కలిసేసారు విందుకు. ఎంతమంది? 1000 మంది అని రాయబడిందట. 1000 మంది ఫ్యామిలీలకు విందు చేశారండి. ఆ విందు పిలిచి, ఆ విందు బాగా జరుగుతున్న సమయంలో ఒక ఆశ్చర్యం ఏమిటంటే, ఒక హస్తము దిగి వచ్చి
గోడ మీద రాయటం చూసిన బెల్షస్సరు కళ్ళు తిరిగిపోయాయి. భయం వేసింది. ఒక హస్తం కనపడుతుంది, రాత కనపడుతుంది, మనిషి కనిపించలా. అది తీరా ఏమిటి రాశాడని చూస్తే రాతార్థం కాల. దేశంలో ఉన్న చెకునుగాళ్ళు, జ్ఞానవంతులు, మహామేధావులు వచ్చారు. ఎవరి వల్ల కాల రాతం చదవటానికి, దానికి అర్థం చెప్పటానికి. ఆఖరికి బెల్షస్సరు భార్య వచ్చింది, నువ్వేం భయపడొద్దు, దానియేలు బాగా జ్ఞానం కలిగిన వాడు, ఆయనైతే చెప్తానంటే దానియేలును పిలిపించాడు. దానియేలును పిలిపించినప్పుడు దానియేలు మాట్లాడుతూ 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 చెప్పాడు. దాని అర్థం ఏంటో తెలుసా? మెనీ మెనీ టేకిల్ ఉపాసను అంటే అర్థం చెప్పాడు. ఏమిటి అర్థం అంటే, దేవుడు నిన్ను త్రాసులో కూర్చాడు. ఆ, ఏమయ్యావు? అది భలే చెప్పావు. ఏమయ్యావు నువ్వు? దేవుడు త్రాసులో నిన్ను పెట్టాడు, నువ్వు తక్కువగా కనపడ్డావు. అర్థమైందా? ఎందుకు తక్కువ చేయబడ్డావు? ఎందుకు తూగలేకపోయావు? ఎందుకు సరి సమానంగా లాగలేకపోయావు? బరువు ఎందుకు తగ్గావో? ఎందుకో తెలుసా? దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22 వచనం. బెల్షస్సరు ఎరిగి ఉండి ఏ సంగతి? మీ అబ్బాయి ఏ గతి పెట్టాడో నీకు తెలియదా? మీ అబ్బాయి ఏం చేశాడో నీకు తెలియదా? మీ అబ్బా పశువులతో గడ్డి మేసాడు సంగతి నీకు తెలియదా? మీ తండ్రి ఇంత జరిగింది నువ్వు చూసి ఎందుకు బుద్ధి లేని పని చేశావు నువ్వు? ఇంత తెలిసి చదువయ్యా. నీ మనస్సును అణుచుకొనక ప్రభు మీద నిన్ను నువ్వు హెచ్చించుకొని, ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను ద్రాక్షారసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చి వాటితో త్రాగుచ్చు, విననైనను గ్రహింపునైనను ఇత్తడి ఇనుము నీ ప్రాణమును ఏ దేవుని వశములో ఉన్నాయో ఆ దేవుణ్ణి నువ్వు గణపరచలేదు. ఎందుకు తక్కువ చేయబడింది? ఎందుకు నీ ఇంట్లో కొరత? ఎందుకు నీ ఇంట్లో కొదువ? ఇక్కడ ఇంచుమించు 5 విషయాలు దానియేలు ఆ రోజు బెల్షస్సరుకు చెప్పాడు. ఒకటి, నీ మనస్సును అణుచుకోలేదు. నువ్వు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నావు. నీ మనస్సు వెళ్ళిన చోటకల్లా నీ కళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికి వెళ్ళాలంటే, ఏం చేయాలంటే అది చేస్తున్నావు. నీ మనస్సును అణుచుకోలేకపోతున్నావు. పాపిష్టి పనులు, పాపిష్టి అలవాట్లు, పనికి మాలిన సావాసాలు, పనికి మాలిన వారితో స్నేహాలు. రెండోదిగా అంటున్నాడు, దేవుని మీదనే నీవు అబ్బో నేనే గొప్పవాడిని, ఈ ఉద్యోగం వచ్చింది నాకంటే గొప్పవాడు ఎవరున్నాడు, ఇల్లు కట్టాను నాకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు, 4 పిల్లలు పుట్టారు నాకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు, కారు ఉంది నాకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు. ఏదైతే ఉందో దాన్ని బట్టి నువ్వు దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకున్నావు. నెంబర్ 3, మూడోది అక్కడ దేవుని పాత్రలుగా ఉంచబడినటువంటి పాత్రలను ఏం చేశాడు? అపవిత్రం చేశావు. దేవుని మందిరములో ఉండి వాడబడవలసిన పాత్రలను నువ్వు అపవిత్రం చేశావు. నీ చేతులు ఒక పాత్ర, నీ కాళ్ళు ఒక పాత్ర, నీ కళ్ళు ఒక పాత్ర, నీ నోరు ఒక పాత్ర. ఎంత పవిత్రంగా ఉండవలసిన నీ శరీర దేహాన్ని ఈరోజు నాశనం చేస్తున్నావు, అపవిత్రం చేస్తున్నావు. నీ చేతులతో ఏది పడితే అది చేస్తున్నావు, నీ కాళ్ళతో ఏది పడితే అది చేస్తున్నావు, నీ నోటితో ఏది పడితే అది మాట్లాడుతున్నావు, నీ కాళ్ళతో ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతున్నావు. ఇది నీకు మంచిగా? దేవుని పాత్రలుగా ఉండవలసినటువంటి నీ శరీరాన్ని అపవిత్రం చేశావు. అందుకే త్రాసులో చూస్తే నువ్వేమయ్యావు? తక్కువగా కనిపించావు. 4వది ఏమన్నాడు? నిన్ను సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయి విగ్రహారాధన చేస్తున్నావు. నువ్వు నిన్ను పుట్టించిన వాడిని విడిచిపెట్టి రాయి, కర్ర, చెక్క, బొక్క, బొమ్మని వాటిని ఆరాధిస్తున్నావు. 5వదిగా
ఆ, నీకు ప్రాణాన్ని ఇచ్చి నీకోసము ప్రాణమే పెట్టి, ఏమండి, నీ కొరకు ఆ కలువరి శిలువలో తన ప్రాణాన్ని అప్పగించిన దేవుణ్ణి మర్చిపోయి, ప్రాణంగా ప్రేమించిన దేవుణ్ణి మర్చిపోయి, ఆ దేవుణ్ణి ఘనపరచలేదు నువ్వు, ఆ దేవుణ్ణి మహిమపరచలేదు. అందుకే తక్కెట్లో పెడితే నువ్వేమయ్యావు? తక్కువయ్యావు. ఈరోజు నీ కుటుంబంలో బహుశా ఇదే కొరతేమో, ఇలానే ఉన్నావేమో. అందుకే నీ ఇంట్లో బియ్యం తక్కువగా ఉన్నాయి, నూనె తక్కువగా ఉంది, కందిపప్పు తక్కువగా ఉంది, సరుకులు తక్కువగా ఉన్నాయి. అనుకున్నది ఏది తెచ్చుకోలేకపోతున్నారు, ఖరీదైనది ఏది కొనలేకపోతున్నారు, సరిపోయినంత డబ్బు నీ ఇంట్లో లేదో. మన దేవుని 3 మాటలు మీతో పంచుకున్నాను. ఆఖరిగా ఇందులో నీ జీవనాపాధి కూడా తక్కువైపోయింది. తీసి పడేశాడు దేవుడు. అమార్గడు హెజ్కేలు గ్రంథం 16:27. హెజ్కేలు 16:27. 16:27. కాబట్టి చూసావా ఏం చేశాడు? తప్పు అనే మాట అయిపోయింది, వాక్యం అయిపోయింది. వినండి ఏం చేశాడు. నీ జీవనోపాధి 10,000 రావాల్సింది, అందులో 3,000 4,000 కటింగ్లు పోయింది, అప్పులు పోయింది. 5,000తో ఎలా బతకాలి చెప్పుకుంటారు? జీవనోపాధి అంటే నువ్వు సంపాదించే సంపాదన, నువ్వు చేసుకున్న వ్యాపారంలో లాభం, పని చేస్తున్నావు వచ్చే కూలి ఏమైంది? తక్కువైపోతుంది. నీ జీవనం నీకు నేను విరోధినైపోయాను, దేవుడు నీకు విరోధైపోయాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనే చెప్పాడు, మీరు వ్యాపారం చేయండి, మీరు తోటలు నాటుకోండి, మీరు పొలము నాటుకోండి, మీరు మందలను కాసుకోండి, బర్రెలను కాసుకోండి, మీరు వ్యాపారం చేసి మంచి పొలం వేసుకోండి, ఉద్యోగం చేయండి, పిల్లలు ఒకవేళ ఎక్కువ వయసులోకి వస్తే పెళ్లిళ్ళు చేయండి. నేను మీకు తక్కువ చేయనన్న దేవుడు ఎందుకు తక్కువ చేస్తున్నాడు? మొదటిగా సార్యపతి ఇంట్లో పొదువు లేకుండా కారణం, ఆమె దేవునికి వలసిన భాగము చక్కగా ఇచ్చింది. రెండోదిగా మన కుటుంబంలో మందిగా ఫలించవలసిన ఇల్లు, ఈరోజు పిల్ల పాపలు లేని ఇల్లు ఎంతమందో. ఎన్ని కుటుంబాలు ఫలింపు లేదు, పెళ్లి చేశారు, పిల్లలు పుట్టడం లేదు. అలాగనే 3 బారిపోయిన కోడలు, 3 బారిపోయిన కూతురు. ఇంత జరుగుతున్నా వాళ్ళని అడుగుతుంది ఒకటే, ఏమి ఇప్పటికైనా మందిరానికి వచ్చి ప్రభువా గర్భఫలం నువ్వేనంటగా ఇచ్చేది, నాకు ఇవ్వచ్చుగా ప్రభు అని అడగొచ్చు కదా. మన ప్రాంతంలో ఉన్నవారు లేదా ఫలించకపోయినా పర్వాలా, ప్రార్థనకు మాత్రం బాగుపడకపోయినా పర్వాలా, ప్రార్థనకు మాత్రం చచ్చిపోయినా పర్వాలా, ప్రార్థనకు మాత్రం ఎవరిది తాటు? ఎవరిదండి ఇది? యోనాది కాదా? యోనాది కాదా? ఒరే మూర్ఖుడా, ప్రార్థన చేయలే. వాడనాయకుడు నిద్రపోతలే, ఒక అన్యుడు వచ్చి తిడుతున్నాడు, నిద్రపోతలే, ప్రార్థన చేయి, నన్ను ఎత్తి సముద్రంలో పడేయమన్నాడు కానీ ప్రార్థన చేసేదా? ఈరోజు ఎంతో మందిని చేస్తున్నారు. ప్రార్థనకు రారా, రోగంతో ఉన్నావంటే చచ్చిపోయినా పర్వాలేదా? ఏమ్మా పిల్లలు లేదు కదా తల్లి, వచ్చి ప్రార్థన చేసుకోమా, పిల్లలు పుడతారు, దేవుడు ఇచ్చేది అది, పుట్టకపోయినా పర్వాలా. రేపో మాకు చస్తావని చెప్పారు, ఇప్పటికైనా మందిరానికి రా, చచ్చినా పర్వాలేదు. 3 మాటలు. ఆఖరిగా మన ఇంట్లో తక్కువ చేయటానికి త్రాసులోను తక్కువ చేయబడ్డావు. ఎందులో? నీ మనస్సు విచ్ఛిన్నమైపోతుంది, అణుచుకోలేకపోతుంది. దేవుని కంటే నువ్వే గొప్పవాడు అనుకుంటున్నావు. మన దేవుని అంతేకాదు, దేవుణ్ణి కాకుండా వేరే దేవుళ్ళను అక్కడికి వెళ్ళి దండం పెడతావు, ఎక్కడ బూతు తీసుకుంటావు, ఆ ప్రసాదం తింటావు, వాళ్ళు చెప్పినట్టు తింటావు, ఇది చేస్తావు, అది చేస్తావు. 4వదిగా అక్కడ రాయబడిన మాట ఏంటి? నిన్ను పుట్టించిన దేవుని కోసం నిన్ను ప్రాణం పెట్టిన దేవుని నువ్వు గనపరచలేకపోయావు. 5వది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నీ జీవనోపాధిని దేవుడు తీసేయకముందే, నీ ఉద్యోగాన్ని దేవుడు లాగేయకముందే, నీ వ్యాపారంలో నష్టం రాకముందే, నీ కుటుంబము కూలిపోకముందే ఈరోజే ప్రభు దగ్గర, అయ్యా క్షమించు, నన్ను క్షమించు, ఈ మాట వెనకనే మంచి భోజనం తినలేకపోయాను, ఆహారానికి కొదువ లేకుండా ఇచ్చే దేవుడు, మన్నానుతో 40 ఏళ్ళు పోషించిన దేవుడు, బలపరచు, బలపరచు, బలపరచు.
ప్రార్థన చేసుకుంది. మన మధ్యలో ఉన్న లూదియా ప్రార్థన చేసింది.